నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనను విజయవంతం చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలకు నారా భువనేశ్వరి మనోధైర్యం నింపారు. ఎన్నికల ప్రచారంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కుప్పంలో 4 రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి, దాంట్లో 2 గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు. ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్, అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది రోజుకి 100 నుంచి 150 మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, మరీ ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం. అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా, అంటే అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి రమారమి 250 కోట్ల పైచీలకు ఎస్టిమేషన్స్ అనేది అక్కడికి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. త్వరలో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. 100% మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం మున్సిపాలిటీని తయారు చేయబోతున్నారు. కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దానికి నెల రోజుల్లోనే కేవీకే తీసుకురావడం, కృషి విజ్ఞాన కేంద్రం కానీ, కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కంపెనీస్ ఇవన్నీకి సంబంధించి 2000 ఎకరాల్లో సెజ్ ప్లాన్ చేయాలని చెప్పనేసి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. 100% కుప్పాన్ని బంగారు కుప్పం కింద ఈ 5 సంవత్సరాల్లో మార్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకునేటటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.